చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్. సో ఆ జర్నీ అసలు థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో అలా నేను ఇంక నా సొంతగా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని ఒక ఐడియాతో ఐ జస్ట్ స్టార్టెడ్ రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్. ఫస్ట్ మీకు సపోర్టివ్గా మీకు బ్యాక్ బోన్గా నిల్చుంది ఎవరు? సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ అ సపోర్టింగ్ హస్బెండ్ అండ్ అ ఫ్యామిలీ. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, అంటే చాలామందికి తెలీదు, ఈవెన్ నాకు కూడా తెలియదు, నార్మల్ శారీస్కి బనారస్ శారీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలామందికి బనారస్ సారీస్ అంటే అది మటీరియల్ అనుకుంటారంట, అంటే బట్ట అనుకుంటారు ఆర్ పట్టు అనుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ నేత విధానం, టెక్నిక్ ఆఫ్ వీవింగ్ అన్నమాట. ఓకే, చేనేతకారుల గురించి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్, తక్కువైపోయారు. ఎక్కువగా మెషిన్ త్రూగా నేచిన చీరలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ చేనేత చేయగలిగిన వాళ్ళు అంత చాలా పెద్ద ఏజ్ గ్రూప్, అంటే అబౌవ్ 50+ నుంచి 80 వరకు ఉంటారనమాట ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని చీరలు అన్నవి వస్తున్నాయి, కొన్ని శారీస్ వస్తున్నాయి. బాహుబలి శారీ మన రీసెంట్గానే ఏదో చూసాను, అబ్బా రామాయణం రాసిన శారీ అని చెప్పేసి. స్పిరిచువల్గా వెళ్ళొచ్చేమో, ఇది కొంచెం చెప్పండి. సో మా ఇన్స్పిరేషన్ అంతా ముగలేరా నుంచి వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు చూసినా మీకు ఆకులు, పువ్వులు, చెట్లు, పళ్ళు ఇవే కనబడతాయి, కానీ మేము ఇప్పటివరకు అయితే అది ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ సైడ్. వీ డిడ్ నాట్ ఎక్స్ప్లోర్ ద స్పిరిచువల్ సైడ్. బ్రింగింగ్ దో స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఆన్ సారీస్ ఇస్ సంథింగ్ విచ్ డిడ్ నాట్ ఎక్స్ప్లోర్.